ఈరోజు మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా చేసిన వివిధ గ్రామాల్లో చేసిన కార్యకర్తలందరినీ కూడా సేవకులందరినీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే హరీష్ రావు గారి నాయకత్వంలో మన జిల్లా, మన ఉమ్మడి జిల్లా ప్రాంతమంతా కూడా ఆయన నాయకత్వంలో జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటము కేసీఆర్ గారితో ఆయన ఉండి మన నిత్యము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉండి పిలిస్తే పలికే నాయకుడు మన హరీష్ అన్న గారు. ఎందుకంటే ఎంతోమంది నాయకులను చూసినాం మనము. మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆయన మన జిల్లా మీద తీసుకున్న అభిమానం అనుకోండి, ఆయన ఇచ్చిన మనకు నిధులు, ఆయన అందరినీ మన కార్యకర్తలందరూ కూడా ఏ రాత్రి ఎవరు ఫోన్ చేసినా లేపడము, వారికి తగిన సలహా కానీ ఏదైనా మంచిది చెడ్డలు కూడా ఆయన ఆలోచించి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి, పోరాట యోధుడు, సౌహృదయుడు. ఎందుకంటే తెలంగాణ గత 10 సంవత్సరాలు 18 ఏళ్ళ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణను ఆయన మన సింగూరు జలాలు కానివ్వండి, ఏదైనా కానీ ఇలా ఏ పోర్టుఫోలియో ఉన్నా కానీ అందులో ప్రత్యేకంగా మన నియోజకవర్గం కానివ్వండి, మన జిల్లా కానివ్వండి ప్రత్యేక నిధులు ఇచ్చాడు. అందరి సహాయ సహకారాలు ఆయనకు ఉండాలి. ఆయన నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు. తన్నీరు హరీష్ అన్న గారి జన్మదినోత్సవ సందర్భంగా మరి గాంధన్న ఆదేశాలము మరి జయపాలన్న సూచన మేరకు ఈరోజు జోగిపేట పట్టణంలో మరి వారి యొక్క బర్త్డే ఫంక్షన్ని మన ముఖ్య కార్యకర్తతో నిర్వహించడం జరిగింది. మరి వారికి ఈ మా పక్షాన, మా అందోళన నియోజకవర్గ పక్షాలు అయితేనేమి, అందోళన జోగిపేట మున్సిపల్ పక్షాలు అయితేనేమి, మా యొక్క కార్యకర్తల పక్షాలు అయితేనేమి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు అయినటువంటి తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జోగిపేటలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అందోళన నియోజకవర్గ ప్రజలతో పాటు అందోళన జోగిపేట మున్సిపల్ ప్రజలు అందరం కలిసి హరీష్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర నాయకులు జయపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులమందరం ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఈ జన్మదిన సందర్భంగా హరీష్ రావు గారికి ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో పచ్చగా ఇంకా నిండు నూరేళ్ళు ఆయన జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ప్రజాక్షేత్రంలో ఆయనకు ఇంకా 1000 ఏనుగుల బలం ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. జై తెలంగాణ.